వెల్కమ్ టు అవర్ ఛానల్ బీ ఎంగేజ్. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇవాళ 3 సినిమాలు రిలీజ్ అయినాయి తెలుగులో. మూవీ నేమ్స్ వచ్చేసి ఓబామా అయ్యో రామా, వర్జిన్ బాయ్స్, ద 100. ఫస్ట్ మూవీ రివ్యూ ఓబామా అయ్యో రామా యాక్టెడ్ బై సుహాస్ అండ్ ఆలీ. మూవీ విషయానికి వచ్చేస్తే సుహాస్ యాక్టింగ్ చాలా బాగుంది. ఇందులో ఆలీ గారి ఎమోషనల్ ట్రాక్ కూడా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ మూవీ అయితే అంతేం బాలేదు, రొటీన్ కమర్షియల్ మూవీ లాగా ఉంది. అంత ఫన్ కూడా ఏం జనరేట్ అవ్వలేదు. ఫస్ట్ హాఫ్లో స్టోరీ వెళ్ళే విధానం కూడా క్లారిటీగా లేదు. హీరోయిన్ క్యారెక్టర్ కూడా పెద్దగా ఇంపార్టెంట్ ఏం కాదు. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ కొంచెం బెటర్గా ఉంది. ఈ మూవీకి మేజర్ ప్లస్ పాయింట్ అంటే క్లైమాక్సే. ఈ మూవీలో జరిగే అన్ని కనెక్షన్స్ క్లైమాక్స్లో జస్టిఫై అవుతాయి. సాంగ్స్ అండ్ బీజిఎం కూడా యావరేజ్గా ఉంది. ఓవరాల్గా ఇది ఒక డీసెంట్ ఫిలిం విత్ ఎంగేజింగ్ సెకండ్ హాఫ్. బీ ఎంగేజ్ రేటింగ్ వచ్చేసి 2/5. నెక్స్ట్ మూవీ రివ్యూ వర్జిన్ బాయ్స్. ఇదొక అడల్ట్ కామెడీ మూవీ. ఇందులో స్టోరీ మొత్తం కాలేజ్లోనే జరుగుతుంది. ఇందులో హైలైట్ వచ్చేసి రాహుల్ సిబ్లిగంజ్ పాడిన పాటే. అలాగే మనకి స్టార్టింగ్లో వచ్చే నో స్మోకింగ్ డ్రింకింగ్ యాడ్ని కూడా కొంచెం డిఫరెంట్గా ట్రై చేశారు. ఇలాంటి టైప్ ఆఫ్ మూవీస్ హిందీలో తెలుగులో ఆల్రెడీ వచ్చేసాయి. సేమ్ ప్రీవియస్ కాలేజ్ ఫిలిం స్టోరీ లాగా ఉంది. రైటింగ్ అంత బాగాలేదు. అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ కలర్ షేడ్స్ అంతగా ఏం ఆకట్టుకోలేదు. ఓవరాల్గా ఇది ఒక రొటీన్ అడల్ట్ కామెడీ సినిమా. బీ ఎంగేజ్ రేటింగ్ అయితే దీనికి 1/5. నెక్స్ట్ మూవీ రివ్యూ ద 100 యాక్టెడ్ బై సాగర్. ఇదొక పోలీస్ డ్రామా మూవీ విత్ థ్రిల్లింగ్ అండ్ సస్పెన్స్ ఎక్స్పీరియన్స్. ఈ మూవీ వచ్చేసి గోల్డ్ రాబరీ అండ్ సైబర్ క్రైమ్తో ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది. సాగర్ ఇందులో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లో చాలా బాగా యాక్ట్ చేశాడు. ఇంకా ఫస్ట్ హాఫ్లో లవ్ ట్రాక్ కొంచెం స్టోరీని ఇబ్బంది పెట్టింది. రొమాంటిక్ సాంగ్స్ కూడా కొంచెం ఇబ్బంది పెట్టాయి. ఫస్ట్ హాఫ్ మొత్తం స్లోగా వెళ్తుంది. సెకండ్ హాఫ్ అయితే పర్లేదు, స్టోరీ మంచి ఎంగేజింగ్గానే ఉంది. క్లైమాక్స్ అయితే ప్రెడిక్టబుల్గానే ఉంది. ఇంకా యాక్టర్స్ విషయానికి వచ్చేస్తే హీరోగా సాగర్ బాగా యాక్ట్ చేశాడు. హీరోయిన్ తన క్యారెక్టర్ వరకు పర్ఫార్మెన్స్ ఈజ్ గుడ్. దీంట్లో ధన్య బాలకృష్ణన్ చిన్న క్యారెక్టర్ చేసినా కూడా సినిమాకి ఇంపాక్ట్ తెప్పిస్తుంది తన క్యారెక్టర్. ఇందులో హైలైట్ ఏంటంటే విష్ణుప్రియ కూడా ఉంది. ఓవరాల్గా మూవీ అయితే యావరేజ్. బీ ఎంగేజ్ రేటింగ్ 2/5. ఇవాళ అలాగే ఇంగ్లీష్లో సూపర్ మ్యాన్ కూడా రిలీజ్ అయ్యింది అండ్ అది మంచి టాక్ అందుకుంటుంది. సూపర్ మ్యాన్ మూవీ టాక్ బాగుండడం వల్ల మన 3 మూవీస్కి ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ హైగా ఉన్నాయి. ఓవరాల్గా మ్యాటర్ అయితే ఇది. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బీ ఎంగేజ్. చాలా మంచి కంటెంట్ వస్తున్నారు. So please do like, share and subscribe to Be Engaged.